హలో ఆల్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ చాలా సందడి ఉండేది, కానీ ఈసారి మాత్రం చాలా చోట్ల వరదల వల్ల చాలా ఇబ్బందులు చూసి, నేను దగ్గరగా చూసిన విజయవాడలో కూడా తెలిసిన వాళ్ళు, నాతో కలిసి చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా నష్టపోయారు. అందుకో ఏమో ఈసారి అసలు ఇంతకు ముందులాగా అసలు పండగ సందడే లేదు. పొద్దున్నే పూజ కోసం పత్రి పూలు కోస్తుంటే ఇదిగో నన్ను కూడా పూజలో పెట్టుకో అన్నట్టు చెట్టు నుంచి కింద పడింది కొబ్బరికాయ. మేము అదే పెద్ద పాజిటివ్ సైన్ అనుకొని పూజ చేసుకున్నాం. నేచర్ మధ్యలో ఉంటే ఎన్ని లాభాలో కదండి. కానీ ఇంత మంచి నేచర్కి మనం పొల్యూషన్, రేడియేషన్ తప్ప ఏమి ఇస్తున్నాం? అందుకే ఈ ఫెస్టివల్కి కొన్ని రిజల్యూషన్స్ తీసుకుందాం. వీలైనంత వరకు మొక్కలు పెంచుకుందాం. అవసరం లేకుండా ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం. వీలైనంత వరకు మొబైల్ ఫోన్ యూసేజ్ కూడా తగ్గించడానికి ట్రై చేద్దాం. అంటే వీటి వల్లనే ఇంత పొల్యూషనా అంటే డెఫినెట్లీ కాదనే చెప్తాను. అసలు పొల్యూషన్ లేని రోజుల్లో కూడా సైక్లోన్లు, సునామీ వచ్చాయి అనుకోండి. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానెట్కి ఎంత హామ్ చేసినా ఈ భూమి ఎలాగోలా మళ్ళీ సెట్ అయిపోతుంది. బట్ ఈ సైక్లోన్స్, క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ వీటి వల్ల మనుషులే కదా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నేను చేసే పొల్యూషన్ ఎంత, చినుకంతా రవ్వంతా అనుకోకండి. అలా ఒక్కో చినుకు కలిసే కదా ఇప్పుడు ఊరిని ముంచేసేంత వరద అయింది. మన నెక్స్ట్ జనరేషన్స్కి పెద్ద పెద్ద ఇల్లులు, బంగారం, డబ్బులు ఇవ్వలేకపోయినా పర్లేదు కదా. పీల్చడానికి కలుషితం లేని గాలి, తాగటానికి మంచి నీరు, ఉండటానికి ఈ భూమిని ఇలా ఉండనిస్తే చాలు కనీసం. మన సొంత ఇంట్లో ఎవరైనా మేకులు కొట్టి గోడలు పాడు చేస్తేనే మనకు ఎంతో బాధగా ఉంటుంది కదా. ఈ భూమి మీద అందరం అద్దెకు వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. కొంచెం ఆలోచిద్దాం. వీడియో ఎండ్ వరకు విని కొంచెం ఆలోచించి ఏదైనా చేంజ్ కోసం రిజల్యూషన్ తీసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా దీవిస్తూ మీరు ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గణేశ, గం గణపతి గణేశ, గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ. సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా. ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా. మాలో చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా. ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. గం గణపతి గణేశ, గం గణపతి గణేశ, గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ.